సో హాయ్ గైస్, టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ అయితే బయటికి వచ్చింది అని చెప్పుకోవచ్చు. యష్ గారు అయితే ఆఫ్టర్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఈ సినిమా అయితే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. భారీ హైప్ అయితే ఈ సినిమా మీద అయితే కన్నడ వాళ్ళకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇండియా వైజ్ గా ఎక్కడైతే ఈ మూవీ మీద హైప్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అయినా సరే ఈ మూవీ నుంచి రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. 2026 మార్చ్ 19 ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుందని క్లారిటీగా అయితే పోస్టర్ ద్వారా మనకైతే తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎందుకు హైప్ లేదంటే ఎలాంటి అప్డేట్ అయితే అదిరిపోయేలా అప్డేట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఒక గ్లిమ్స్ వచ్చింది, అది కూడా అది యాడ్ చేసిండేమో మన యష్ గారు అని అనిపించింది. ఆ లెవెల్లో అయితే ఆ గ్లిమ్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. గ్లిమ్స్ అయితే ఎవరికైతే నచ్చలేదని చెప్పుకోవచ్చు. నాకు కూడా అసలుకి గ్లిమ్స్ అయితే నచ్చలేదని చెప్పుకోవచ్చు. రిలీజ్ డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. పోస్టర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. కేజీఎఫ్ లో ఉన్న లుక్సే వైబ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు యష్ గారిని చూస్తుంటే. మరి మీకు పోస్టర్ లో ఉన్న యష్ గారి లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే డేట్న వచ్చే అవకాశం ఉందా లేదా అంటే 100% ఉందని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది, ఇంకా 1 ఇయర్ ఉంది ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి. 365 డేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అప్డేట్ అయితే లేదు. స్టోరీ ఏంటి అని కూడా ఈ టాక్సిక్ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ అంటే క్లారిటీ అయితే అర్థమవుట్లే అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ కి ఈ మూవీని డైరెక్ట్ చేయబోయేది ఒక లేడీ. గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయి అయితే డైరెక్ట్ చేయబోతుంది. అంటే అమ్మాయి అంటే అమ్మాయి కాదు, ఒక లేడీ అయితే డైరెక్ట్ చేయబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద కన్నడ వాళ్ళకి మాత్రమే హైప్ ఉంది. ఇక ఇండియా వైజ్ గా ఏమైనా హైప్ ఉందంటే కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ గారు ఈ సినిమా తీయబోతున్నాడే అదొక్క హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి మీకు ఎలా అనిపించింది ఈ పోస్టర్ కావచ్చు, ఇంకా రిలీజ్ డేట్ మీద హానెస్ట్ గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది అయితే మన వీడియోస్ ని అయితే చూస్తారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. మీరు చూస్తేనే ఎంకరేజ్మెంట్ అయితే వస్తే నెక్స్ట్ వీడియో వచ్చేయడానికి ప్లీజ్ సపోర్ట్ టు అస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది హానెస్ట్గా అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ.